హాయ్ ఫ్రెండ్స్, చాలామంది జెడ్పే నుంచి మొబైల్ రీఛార్జ్ ఎలా చేయాలి, టీవీ రీఛార్జ్ ఎలా చేయాలని అడుగుతున్నారు. ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే మనం యాప్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మనకు ఈ విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మొబైల్ ప్రీపెయిడ్ అని ఉంది. ప్రీపెయిడ్ మొబైల్ దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు సెలెక్ట్ ఆపరేటర్ అని అడుగుతుంది. ఇక్కడ ఆపరేటర్ ఎంటర్ చేస్తాం. తర్వాత ఇక్కడ బ్రౌజ్ ప్లాన్స్ చూసుకోవాలి మనం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు బ్రౌజ్ ప్లాన్స్ వస్తాయి. సో ఈ బ్రౌజ్ ప్లాన్స్లో మనం ఏ ప్యాక్ తీసుకోవాలనుకుంటామో ఆ ప్యాక్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ ప్యాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 month రీఛార్జ్ అని పెట్టాను. సో ఎస్ అని క్లిక్ చేయాలి. సో తర్వాత కంటిన్యూ అని అడుగుతుంది. ఇక్కడ 4 digit పిన్ అడుగుతుంది. దీన్ని ఎంటర్ చేయగానే మొబైల్ రీఛార్జ్ అనేది మనకు సక్సెస్ఫుల్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం డిటిహెచ్ రీఛార్జ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనం యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం డిటిహెచ్ రీఛార్జ్ అని ఉంది. సో దానిపైన క్లిక్ చేస్తాం. సో ఇక్కడ డిటిహెచ్ రీఛార్జ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు కస్టమర్ ఐడి అని అడుగుతుంది. సో ఈ కస్టమర్ ఐడి ఎంట్రీ చేస్తాం. సో దాని తర్వాత మనకు సెలెక్ట్ ఆపరేటర్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఏ డిటిహెచ్ అక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్టెల్, టాటా స్కై, సన్ డైరెక్ట్, వీడియోకాన్ ఈ విధంగా మనం చూస్ చేసుకుంటాం. ఒకవేళ టాటా స్కై అయితే టాటా స్కై. ఇక్కడ మనం సింపుల్ ఫ్రెండ్స్ అమౌంట్ ఎంటర్ చేస్తాం. మన ప్యాక్ ఏ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నామో అది ఆల్రెడీ కస్టమర్ కేర్తో మాట్లాడి మనం ఒకసారి ప్యాక్ ఏదనేది డిసైడ్ చేసుకుంటే ఆ అమౌంట్ ఇక్కడ ఎంట్రీ చేసేస్తాం. సో ఆ అమౌంట్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ రీఛార్జ్ అని అడుగుతుంది. దాన్ని క్లిక్ చేస్తాం. సో ఇక్కడ నేను కస్టమర్ ఐడి ఎంట్రీ చేయలేదు కాబట్టి నాకు కస్టమర్ ఐడి అడుగుతుంది. సో ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. సో ఇక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ 4 digit పిన్ అడుగుతుంది. ఎంట్రీ చేస్తే మన యాక్టివేషన్ ప్యాకేజ్ అనేది అయిపోతుంది. డిటిహెచ్ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది.